నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా మనం అప్పుడప్పుడు కొన్ని స్టఫింగ్ చేసేసుకొని వెజిటబుల్ ఏదైనా ఫ్రై లాగా చేసుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా బంగాళదుంపలో కానీ లేకపోతే బీరకాయలో, పొట్లకాయలో ఇలాంటి వాటిలో చేసుకుంటాం. కాకరకాయలో చాలా తక్కువగా చేస్తూ ఉంటారు, బట్ చాలా బాగా వస్తుంది. కొంచెం ఆ చిరు చేదు తెలుస్తూ దాంట్లో కొంచెం ఘాటుగా ఉండే మనం మసాలా దినుసులు కానీ ఏదైనా పదార్థాలన్నీ మనం స్టఫింగ్గా యూజ్ చేస్తే చాలా సూపర్గా వస్తుంది. సో అలాంటి డిషే ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం. ఓకే, సో ఉల్లికారం స్టఫ్ చేసి మనం చేస్తున్నాం. చాలా బాగుంటుంది, సైడ్ డిష్గా బాగుంటుంది. అంటే ఏదైనా సాంబార్ కానీ రసం లాంటివి చేసుకున్నప్పుడు మనం సైడ్లో పెట్టేసుకొని తినొచ్చు. సూపర్గా ఉండే డిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం కాకరకాయలని స్టఫింగ్కి వీలుగా మనం కట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం పెద్ద సైజ్ కాకరకాయలు అయితే మనకి స్టఫ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఒక అంగుళం సైజ్ అయితే మనకు ఇలా సరిపోతుంది అనమాట. సో మధ్యలో ఉన్న సీడ్ని నైఫ్తో కానీ లేకపోతే పీలర్తో కానీ ఏది మనకి కంఫర్ట్గా ఉంటే దాంతో తీసేసుకోవాలి. ఓకే, సో ఇలా రంధ్రం వచ్చేస్తే మనకు దాని లోపల మొత్తం అంతా స్టఫింగ్ మనం ఫిల్ చేసేసుకుంటాం. ఓకే, సో ఇలా అన్నీ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టాను. సో మనం ముందుగానే స్టఫ్ చేసి అలా పచ్చి కాకరకాయను వేసేస్తే అవుటర్ లేయర్ అంతా మాడిపోతుంది, లోపలిది కొంచెం పచ్చిగా ఉంటుంది. కాబట్టి ముందుగా కొంచెం నూనెలో వేయించేసుకుంటే ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ అది బాగా వేగుతుంది. ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కదా, కాబట్టి ఇలాంటి ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని కొద్దిగా ఆయిల్, సో దీంట్లో కాకరకాయ ముక్కల్ని వేసేసి మనం వేయించుకోవాలి. ఓకే, సో మధ్యలో మనం వాటిని టర్న్ చేస్తూ అన్ని వైపులా బాగా వేగే విధంగా చేసుకుంటే ఆ తర్వాత మనం స్టఫ్ చేసుకొని ఇంకొద్దిసేపు లైట్ పోపు పెట్టేసుకొని కొద్దిసేపు మనం మగ్గిచ్చేసామనుకోండి, సో డిష్ అనేది రెడీ అయిపోతుంది. వీటిని నేను మూత పెట్టేసి పక్కన పెట్టేసి మిగతా స్టఫింగ్కి కావాల్సింది మనం రెడీ చేసుకుందాం. ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ముందుగా పప్పులో పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ఇవి కొంచెం మనకు దూరగా వేగాలి. ఇవి మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి మనం చేసుకునే స్టఫింగ్కి. అలాగే కొంచెం వాల్యూమ్ కూడా, అంటే కొంచెం క్వాంటిటీ కూడా పెరగడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో చాలా రకాల పొడులలో కానీ మనం ఏదైనా పేస్ట్లా చేసుకున్న ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, మినపప్పు, శనగపప్పు. సో ఇక్కడ కూడా నేను కొంచెం వాడుతున్నాను. ఓకే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లోనే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, సో ఇలాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు పప్పులు తొందరగా వేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ధనియాల జీలకర్ర తొందరగా వేగుతాయి కాబట్టి పప్పులు సగం వేగిన తర్వాత అప్పుడు ధనియాల జీలకర్ర వేస్తే రెండింటి కూడా వేగేంతలోపు మనకు సరిపోతుంది టైం అనేది. ఓకే, సో ఇక్కడ మనకి పప్పులు వేగిపోయాయి. ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాం. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు,
సో ఇవి కొంచెం వేగాలన్నమాట, మొత్తం వేగనక్కర్లేదు, కొద్దిగా వేగితే మనకు ఆ ఘాట్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఓకే, సో ఇది సరిపోతుంది. ఇక్కడ మనకు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం పప్పుల్ని గ్రైండ్ పట్టేసుకున్నాం, అంటే అది కొంచెం పొడి కావాలి కదా. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోకి మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు, కారం, మన స్పైసీకి సరిపడా కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పేస్ట్కి సరిపడా ఉప్పు. రైట్, ఇది పేస్ట్ కొట్టేసుకున్నాం. సో ఇది మనం స్టఫింగ్ చేసుకునే పేస్ట్. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ వీటిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ రెండు వైపుల నుంచి లోపలికి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే లోపల వరకు వెళ్తుంది. అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ డిష్ చాలా బాగా వస్తుంది, తినేప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పొట్లకాయలో కానీ లేకపోతే బీరకాయ ఇలాంటి అన్నిటి వాటితో కూడా చేసుకోవచ్చు స్టఫింగ్ చేసేసి ఈ పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ పోపు పెడుతున్నాను. కొద్దిగా ఆయిల్. ఓకే, ఆయిల్ వేడైపోయింది. ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, లైట్ పోపు, ఇంకా ఎక్కువ హంగామా ఏముండదు. సో పైనుంచి మనకు ఈ ఫ్లేవర్స్ కూడా కొంచెం తగిలేసి ఆ పీస్ మనం తింటున్నప్పుడు కొంచెం ఆ ఎండుమిర్చి ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో కావాల్సితే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండింగ్లో మనం దించే కంటే కొంచెం ముందు వేసేసుకుంటే ఆ ఘాటు కూడా తెలుస్తుంది. ఓకే, ఎండుమిరపకాయ వేగుతున్నాయి. దీంట్లో కాకరకాయ ముక్కలు మనం స్టఫ్ చేసుకున్నవి, సో కొన్ని డిష్లు చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం టైం టేకింగ్, బట్ ఫైనల్గా మనం ఆ డిష్ తినేటప్పుడు అప్పటి వరకు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. అంత టేస్టీగా అవుతాయి అన్నమాట ఆ డిష్లు. సో ఇంకొంచెం మనకు మగ్గితే రెడీ అయిపోతుంది. కొద్దిగా ఫ్లేమ్ తగ్గించేసాను నేను. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న చిన్నగా, అంటే ఒక దాంట్లో చిన్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కాబట్టి కొంచెం అలా పీసులు, 2 పీసులు చేస్తున్నాను నేను. ఎండింగ్లో ఆ వేయించిన వెల్లుల్లి కూడా మనకు ఆ పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు. రైట్, సో సిమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టేసేద్దాం. ఓకే, సో ఈ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎస్, డిష్ అవుట్ చేసేసుకుందాం మొత్తంగా.
సో ఇవి మనం కొంచెం డ్రైగా ముక్కలుగా తయారు చేసుకున్నాం కదా, కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే మనం దీంట్లో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా కొంచెం వేసేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకుంటే మీకు కావాలనుకుంటే కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది. అలా కూడా కావాల్స్తే ట్రై చేయొచ్చు. ఓకే, సో కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, నూనె 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 12, కరివేపాకు 2 రెమ్మలు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్. కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకుని మధ్యలో గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి అన్ని పక్కల వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న పప్పులను మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి అందులో చింతపండు, కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి బాగా మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా, మంచి స్మెల్ వస్తుందండి. అంటే మనం స్టఫ్ చేసింది. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చిరు చేదైతే ఉంటుంది, ఆ మాత్రం తెలియదు. ఆ వెజిటేబుల్లో మనం ఎందుకండి స్టఫ్ చేసుకోవడం. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు రాడిష్తో స్వాన్ లేదా క్రేన్, మనం మామూలుగా పొలాల్లో చూస్తాం కదా కొంగ, సో అలాంటి తయారు చేస్తున్నాను. సో సీజనల్గా మనకు వింటర్లో ఏంటంటే రాడిష్ కొంచెం మంచి సైజులు దొరుకుతూ ఉంటాయి అన్నమాట మార్కెట్లో, కొంచెం పెద్ద సైజుగా వస్తాయి ఆ వాతావరణం తగ్గట్టుగా. సో అప్పుడు హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం సో దట్ ఇది అక్కడ మనకి టేల్లా వస్తుంది. పైన ఉన్న ఇది కూడా కొంచెం మనం పీల్ చేసుకుంటే మంచి క్లియర్ వైట్లా వస్తుంది మనకి. ఇది కొంచెం రౌండింగ్ షేప్. ఓకే, తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నది చూసి తీసుకోవాలి. సో ఇక్కడ వింగ్స్ జస్ట్ అలా మార్క్ చేసేసి కింద నుంచి కొంచెం తీసేస్తున్నాను సో దట్ ఇది కొద్దిగా మనకు ఎలివేట్ అవుతుంది. ఇది కొంచెం పైకి వస్తుంది అన్నమాట. ఇటువైపు కూడా సేమ్ అలాగే. కొంచెం గ్యాప్ చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వింగ్స్కి అలాగే టైల్కి. ఇక్కడ కొద్దిగా గ్యాప్ క్రియేట్ చేస్తున్నాను, అక్కడ నెక్ వస్తుంది. సో
సో ఇది ఇక్కడ కొంచెం నాకు బెండ్గా ఉంది కాబట్టి నేను ఈ పార్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు నెక్ ఎంతైతే లావుగా కావాలో ఆ థిక్నెస్లో కట్ చేసుకుంటున్నాం. ఇది కూడా పైన కొద్దిగా ఆ స్కిన్ కనబడకుండా చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ కొంచెం స్లాంట్ సో దట్ ఇది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. రైట్, అక్కడ ఎక్కడైతే నేను గ్యాప్ ఇచ్చానో అక్కడ టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా వస్తుంది. సో ఇక్కడ వింగ్స్ చూపించడానికి ఫెదర్స్ లాగా జస్ట్ ఇలా గ్రూవర్తో కట్స్ ఇస్తున్నాం. రెండు వైపులా కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. రైట్, సో బీక్ వచ్చేసి క్యారెట్లో ఇలా పాయింటెడ్ ఉన్న తీసుకొని నేను అక్కడ ఎక్కువ ఏం కష్టపడట్లేదు. జస్ట్ ఆ పీస్ ఎలా కట్ చేసి టూత్ పిక్తో దాన్ని మనం ఫిక్స్ చేసేసేయాలి. దీన్ని కొంచెం ట్రిమ్ చేస్తున్నాను స్టిక్ని, లేదా మనకు కొబ్బరి చీపురు ఉంటుంది కదా, వాటి పుల్లలనైనా మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే, కొంచెం వేరే కలర్ది అయితే మనకు బాగా కనిపిస్తుంది అనమాట బ్రైట్గా. ఇక్కడ హోల్ చేసేసి మిరియాలు, ఓకే, సో వీటికి స్టాండ్గా వచ్చేసి క్యారెట్ బేస్ తీసుకుంటున్నాం. క్రేన్ కాలు కొంచెం మనకు పొడవుగా ఉంటాయి కదా, అవి టూత్ పిక్స్ కరెక్ట్గా సరిపోతాయి మనకి. ఓకే, సో ఇక్కడ ఇలా కరెక్ట్గా కూర్చుంటుంది మన క్రేన్. ఓకే, బాగుంది కదా. సింపుల్గా రాడిష్ కొంచెం పెద్ద సైజ్ దొరికినప్పుడు మనం ఇది హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెద్ద కలర్ మనం వేయాల్సిన అవసరం లేదు, న్యాచురల్ కలర్ అది చాలా బాగుంటుంది. దానిపై నుంచి కొంచెం అది ఇది అని చెప్పి చాలామంది కూడా కొద్దిమంది అలా వేస్తూ ఉంటారు, అంటే కొన్ని వీడియోలో చూస్తూ ఉంటాం. బట్ న్యాచురల్గా అది ఏ కలర్లో ఉంటుందో మనకు రాడిష్ వైటిష్ కలర్లోనే దొరుకుతుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఫ్రిడ్జ్లో మనం కూరగాయలతో పాటు ఫ్రూట్స్ పెడతాం, అలాగే కూరలు కానీ ఏమన్నా మిగిలిపోయినప్పుడు కేకులు, పేస్ట్రీలు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాం కదా. సో తినే ఐటమ్స్ మనం అంటే కూరగాయలు కాకుండా ఏమన్నా మనం కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ తిందామని తీసుకున్నప్పుడు కొంచెం స్మెల్ వేస్తూ ఉంటాయి, మిగతా కూరగాయల స్మెల్ కానీ లేకపోతే దాంట్లో పెట్టిన వేరే కర్రీ తాలూకు స్మెల్ కానీ. అలా రాకుండా ఉండాలంటే ఒక చిన్న బౌల్లో సోడియం కార్బోనేట్, మనకి ఈ పొడి అనేది మనకు షాప్లో దొరుకుతుంది, అంటే మనకు ఫుడ్ ఐటమ్స్ దొరికే షాప్లో దొరుకుతుంది ఈజీగా. ఒక చిన్న టీ స్పూన్ ఒక కప్పులో వేసేసి ఫ్రిడ్జ్లో ఒక మూలన పెట్టేస్తే ఈ స్మెల్ని అది బాగా లాగేసి వేరే ఐటెంకి అది సోకకుండా కాపాడుతుంది. చూసారు కదా. సో ఇలాంటి క్రేన్ నేను ఇందాక చెప్పినట్టు క్యారెట్, రాడిష్లో కూడా ప్రాక్టీస్ చేయండి, బీట్రూట్లో కూడా. సో రాడిష్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ప్రాక్టీస్కి ఇది కరెక్ట్గా సూటబుల్ వెజిటేబుల్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో మనం డిఫరెంట్గా తయారు చేసుకున్న కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది.
మనం ముందుగా వేయించుకోవడం వల్ల నూనెలో చేదు అనేది చాలా తగ్గింది కాకరకాయది. ప్లస్ మనం లోపల స్టఫ్ చేసుకున్న దాంట్లో చింతపండు, ఉల్లిఘాటు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, ధనియాలు, జీలకర్ర, పప్పులు వేసుకున్నాం, అలాగే వెల్లుల్లి, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం తర్వాత మళ్ళీ పోపు వేసి కొద్దిగా వేయించడం వల్ల ఆ కాకరకాయ ముక్క కూడా లోపల నుంచి బయట వరకు కూడా బాగా పట్టేసింది. సూపర్గా ఉంది. ఎండింగ్లో వేసిన ఆ పోపు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నేను చెప్పింది మీరు కరెక్టే అంటారు. సో చాలా బాగుంది, ట్రై చేసేసేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్ట్ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్ట్ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.